సినిమా ఇండస్ట్రీలో సినీ వారసత్వం సర్వసాధారణం. అలా కేవలం సినీ హీరోల పిల్లలు మాత్రమే కాదు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, కమేడియన్ల పిల్లలు కూడా హీరోలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తమ ప్రయత్నాలతో నిలబడే ప్రయత్నం చేసిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. మరి అలాంటి కోవలోకే వస్తారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమేడియన్‌లో ఒకానొక సమయంలో స్టార్ కమేడియన్‌గా తనదైన కామెడీ టైమింగ్‌తో ముఖ్యంగా 'కిష్టాష్టమి అంటే అదో తుత్తి' అన్న డైలాగ్‌తో యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీని కొన్నేళ్ల పాటు ఒక ఊపు ఊపేసిన కమేడియన్ ఏవిఎస్ గారు. మరి ఏవిఎస్ గారు కమేడియన్‌గా తన కెరియర్‌ని ప్రారంభించి ఎన్నో సినిమాల్లో తనదైన మేనరిజంతో ముఖ్యంగా డైలాగ్ డెలివరీతో అందులోనూ 'మిస్టర్ పెళ్ళాం' సినిమాలోని అసలు 'కిష్టాష్టమి అంటే' అదో తుత్తి అన్న డైలాగ్‌తో మనలందరినీ ఎంతగా నవ్వించారో మనందరికీ తెలిసిందే. అలా ఏవిఎస్ గారు ఎన్నో సినిమాల్లో తనదైన కామెడీ టైమింగ్‌తో కడుపుబ్బా నవ్విస్తే ముఖ్యంగా బ్రహ్మానందం గారితో ఏవిఎస్ గారు కనిపించారంటే ఇక అందరం పొట్ట పట్టుకుని నవ్వి తీరాల్సిందే. ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే 'శుభలగ్నం' సినిమాలోని వీళ్ళ కామెడీ ఇప్పటికీ అందరినీ అలరిస్తుంది. మరి ఇదిలా ఉంటే ఏవిఎస్ గారు ఒక లెక్చరర్‌గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి అనూహ్యంగా సినిమాల్లోకి అడుగుపెట్టి కమేడియన్‌గా మాత్రమే కాకుండా రైటర్‌గా, అంతేకాకుండా డైరెక్టర్‌గా, ప్రొడ్యూసర్‌గా ఒక సందర్భంలో అయితే విలన్‌గా కూడా నటించడం జరిగింది. ప్రొడ్యూసర్‌గా మారి పనిచేసిన సినిమాలు పెద్దగా ఆడకపోవడంతో ఆర్థికంగా ఆయన బాగా నష్టపోవడం జరిగింది. ఇదిలా ఉంటే ఆయన వ్యక్తిగత జీవితాన్ని గనక గమనించినట్లయితే ఏవిఎస్ గారు సినిమా రంగంలోకి అడుగుపెట్టడం కంటే ముందే వివాహమైంది. ఈయనకి ఒక కొడుకు, కూతురు ఉన్నారు. కూతురు పేరు శాంతి, కొడుకు పేరు ప్రదీప్. ఇక కూతురు శాంతి గారు మనందరికీ సుపరిచితురాలే. నేటికి బుల్లితెర రంగంలో సీరియల్ యాక్ట్రెస్‌గా ఈటీవీ మరియు జీ తెలుగు, మా వంటి ఛానల్స్‌లో ప్రసారమయ్యే ఎన్నో డైలీ టీవీ సీరియల్స్‌లోనూ నటిస్తూ మరోపక్క సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా కనిపిస్తూ ఉంటుంది. ఇలా కూతురు మాత్రమే కాకుండా ఆమె భర్త అంటే ఏవిఎస్ గారి అల్లుడు కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ కమ్ కమేడియన్ అన్న సంగతి కూడా తెలుసు. అతడు ఎవరో కాదు, సినిమా ఆర్టిస్ట్ అయిన చింటూ. ఇదిలా ఉంటే వీళ్ళిద్దరూ మనకి సుపరిచితులే అయినప్పటికీ ఏవిఎస్ గారు ఉన్న రోజుల్లోనే ఆయన కొడుకుకు కూడా సినిమా రంగం మీద ఆసక్తి కలిగింది. కాకపోతే తండ్రిలాగా వెండితెర మీద నటించాలని అనుకోలేదు, కానీ చిన్నప్పటి నుంచి సినిమా ఇండస్ట్రీలో ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలోనే రాణించాలని, ఆ విధంగానే అతడు ఒక డైరెక్టర్‌గా మరియు రైటర్‌గా కూడా మారి పలు సినిమాలకి దర్శకత్వం వహించడం, అంతేకాకుండా నటించడం కూడా జరిగింది. ఇక ప్రదీప్ గారి విషయంలోకి గనక వెళ్ళినట్లయితే ఇతడు రైటర్ మరియు డైరెక్టర్ కూడా. సొంతంగా పలు సినిమాలకు దర్శకత్వం వహించడం మాత్రమే కాదు, కొన్ని షార్ట్ ఫిలిమ్స్‌లోనూ తాను డైరెక్ట్ చేసిన సినిమాల్లో కూడా నటించడం జరిగింది. అంతేకాదు ఇతడు ఒక మంచి కొరియోగ్రాఫర్. ఎంతో చక్కగా డాన్స్ చేయడం మాత్రమే కాకుండా సొంతంగా ఎంతోమంది పిల్లలకి డాన్స్‌లో కూడా శిక్షణ ఇస్తూ మరోపక్క డిజిటల్ మార్కెటింగ్‌లో రాణిస్తూ ఉన్నారు. ఇంకా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే ఏవిఎస్ గారి మనవడు, మనవరాలు కూడా ఏం చేస్తున్నారో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఏవిఎస్ గారి కొడుకైన ప్రదీప్ గారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒక కొడుకు, కూతురు. కొడుకు పేరు కౌశిక్, కూతురు పేరు వేదహాసిని. ఇక వీళ్ళిద్దరు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా కనిపిస్తూ ఉంటారు. సొంత యూట్యూబ్ ఛానల్ ద్వారా, తమ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా తన తండ్రితో కలిసి వీళ్ళ ముగ్గురు పండించే కామెడీ టైమింగ్ వీడియోస్, రీల్స్ చూస్తున్న ప్రతి ఒక్కరిని కడుపుబ్బా నవ్వేలా చేస్తుంది. ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే తాత వారసత్వాన్ని ఈ మనవడు, మనవరాలు తీసుకున్నారా అని అనిపిస్తుంది. వీళ్ళిద్దరూ పండించే కామెడీని చూసే ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో కావచ్చు, వీళ్ళ యూట్యూబ్ ఛానల్‌లో కావచ్చు. పైగా మనవడు కౌశిక్ కూడా పలు షార్ట్ ఫిలిమ్స్‌లో కూడా నటించడం జరిగింది. అలా ఏవిఎస్ గారు భౌతికంగా మన మధ్యలో లేకపోయినప్పటికీ, ఆయన సినిమాల ద్వారా ఆయన పండించే కామెడీ మనందరం కడుపుబ్బా నవ్వుతున్నప్పటికీ, ఆయన మనవడు, మనవరాలు అచ్చుగా కామెడీ టైమింగ్‌లో ఆయన నోట్లో నుంచే ఊడిపడ్డట్టు అన్నట్లుగా ఎన్నో లక్షల వ్యూలని సొంతం చేసుకుంటూ వీడు పండించే కామెడీ టైమింగ్ అందరినీ కడుపుబ్బా నవ్విస్తూ సినీ వారసత్వం వెండితెర మీద కాకుండా ఇలా సోషల్ మీడియాలో కొనసాగుతోందా అన్నట్లుగా అనిపిస్తోంది. మరి చూడాలి, త్వరలోనే వీళ్ళిద్దరు కూడా తాత వారసులుగా వెండితెర మీద కనిపించినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఆర్టిస్టులుగా. ఏది ఏమైనప్పటికీ ఏవిఎస్ గారి వ్యక్తిగత జీవితంతో కూడుకున్న విషయాల్లో ముఖ్యంగా అతడి కొడుకు ఎవరో, ఏం చేస్తుంటాడో, ఆయన మనవడు, మనవరాలు గురించి వెలుగులోకి వచ్చిన ఈ విషయం నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం